నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హర్యానాలో పోలీస్ అధికారుల ఆత్మహత్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు ఆఫీసర్స్ ప్రాణాలు తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన పూరన్ కుమార్ రాసిన సూసైడ్ నోట్ హర్యానా పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. డీజీపీని తప్పించిన ప్రభుత్వం ఎస్పీపై వేటు వేసింది. కొందరు ఐఏఎస్లపై కేసు నమోదు చేసింది. అయితే ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్ అధికారి సందీప్ సూసైడ్తో ఈ వ్యవహారం మొత్తం మరో మలుపు తిరిగింది. హర్యానా పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది? బాధితులెవరు? బాధ్యులెవరు? బలైందెవరు? పూరన్ కుమార్ ఐపీఎస్, ఆయన భార్య ఐఏఎస్. అంత ఉన్నత స్థానానికి ఎదిగిన కుల వివక్ష అనే భూతం వారిని వదల్లేదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఉన్నతాధికారులే మానసిక రాజ్యాంగంతో కుట్రలు చేశారు. ప్రజా హక్కులకు అండగా ఉంటామనే ఆఫీసర్లే తన తోటి సహోద్యోగిపై దండగమారి ఉపాయాలు అల్లారు. అటు పూరన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మరో పోలీస్ అధికారి సందీప్ ఆత్మహత్య మరింత కలకలం సృష్టిస్తోంది. దళిత, జాట్ వర్గాల మద్దతు కోసం రెండు వైపులా రాజకీయంతో మంటలు మండిస్తున్నారు నేతలు. కొత్త మలుపు తిరిగిన ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య కేసు. హర్యానాలో మరో పోలీస్ అధికారి సందీప్ సూసైడ్. పూరన్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్ నిజాలు బయటకొచ్చేందుకు సూసైడ్ నోట్, వీడియో. పూరన్ భార్య అరెస్టుకు సందీప్ కుటుంబ సభ్యుల డిమాండ్. హర్యానా పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది? బాధితులెవరు? బాధ్యులెవరు? బలైంది ఎవరు? ఇద్దరి ఆత్మహత్యపై హర్యానాలో రాజకీయ దుమారం ఏంటి? పోలీస్ ఉద్యోగం, ఖాకీ డ్రెస్, తలపై టోపీ, చేతిలో లాఠీ, రివాల్వర్, ఫుల్ ఖాకీ డ్రెస్లో నడిచి వస్తున్న సింహంలా తీరు. అసాంఘిక శక్తుల పాలిట సింహస్వప్నం. సామాన్యులకైనా సామంతులకైనా ఆపద వచ్చినా, హక్కులకు భంగం కలిగినా నేనున్నానని ధైర్యమిచ్చే ఏకైక భరోసా పోలీస్. అలాంటి ధైర్య సాహసాలకు ప్రతీకలైన పోలీసులు ఆత్మహత్య చేసుకోవడం అదే వ్యవస్థలో తిష్టవేసిన దారుణ పరిస్థితులకు నిదర్శనం. హర్యానాలో ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ మరువకముందే మరో పోలీస్ అధికారి సందీప్ బలవన్మరణానికి పాల్పడడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, సూసైడ్ నోట్లో పూరన్ కుమార్ ఆరోపణలు చేసిన పోలీసుల్లో సందీప్ కూడా ఒకరు. అంటే బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్ ఆత్మహత్య చేసుకోవడం ఈ కేసును మలుపు తిప్పిన మరో కీలక పరిణామం. డీజీపీ, ఎస్పీ, మిగతా వారిపై కేసులు, బదిలీలతో కేసు కీలక దశకు చేరుకుంటున్న టైంలో ఏఎస్ఐ సందీప్ సూసైడ్ ఎవరూ ఊహించలేదు. పూరన్కు సంబంధించిన ఓ అవినీతి కేసును దర్యాప్తు చేస్తున్న సందీప్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. తన సూసైడ్ నోట్లో పూరన్పై ఆయన పలు ఆరోపణలు చేశారు. నిజాలు వెలుగులోకి రావడం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు వెల్లడించడం మొత్తం కేసునే మరో పెద్ద ట్విస్ట్గా మార్చింది. అంతేకాదు, పూరన్ భార్య ఐఏఎస్ అధికారిని అమ్నీత్ కుమార్ ముఖ్యమంత్రికి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంటే ఇప్పుడు ఏకంగా ఆమెనే అరెస్టు చేయాలంటూ సందీప్ ఫ్యామిలీ డిమాండ్ చేస్తోంది. ఇద్దరు పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకున్నవారే. డీజీపీతో పాటు ఉన్నతాధికారుల కుల వివక్ష, వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నట్టు ఐపీఎస్ పూరన్ కుమార్ లేఖ చెబుతుంటే ఇప్పుడు అదే పూరన్పై అవినీతి ఆరోపణలు చేసి సూసైడ్ చేసుకున్నారు మరో పోలీస్ అధికారి సందీప్. మరి ఇద్దరిలో ఎవరు చెబుతున్నది నిజం? బాధ్యులు ఎవరు? బాధితులు ఎవరు? మధ్యలో అధికార విపక్షాల రాజకీయం ఏంటి? వీరి మరణాల వెనుక బాధ్యులు ఎవరు? పూరన్ కుమార్, సందీప్ల ఆత్మహత్యల వెనుక అసలేం జరిగింది? ఆంధ్రప్రదేశ్కు చెందిన హర్యానా క్యాడర్ ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్. హర్యానాలో పోస్టింగ్, ఏడీజీపీ హోదాలో బాధ్యతలు. ఈ నెల 7న చండీగఢ్లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూరన్ కుమార్ ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది. కొందరు సీనియర్ అధికారులపై ఆరోపణలు చేశారు. ఇందులో 8 మంది అధికారుల పేర్లను చేర్చారు. అందులో డీజీపీ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారు. మొత్తం 8 మంది ఐపీఎస్ అధికారులు, 2 ఐఏఎస్ అధికారుల పేర్లను పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్లో చెప్పారు. కుల వివక్ష, వేధింపులు, అవమానాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపారు. పూరన్ కుమార్ ఆత్మహత్య లేఖ సంచలనం సృష్టించింది. అందులో డీజీపీ, ఎస్పీతో పాటు పలువురి ఐఏఎస్లపై ఆరోపణలు కలకలం రేపాయి. పూరన్ కుమార్ భార్య అమ్నీత్ కుమార్ కూడా ఐఏఎస్ అధికారే. తన భర్త సూసైడ్ టైంలో ఆమె విదేశీ పర్యటనలో ఉన్నారు. సమాచారం రావడంతో వెంటనే హర్యానాకు చేరుకున్న అమ్నీత్ కన్నీరు మున్నీరయ్యారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆమెను పరామర్శించారు. ఇదే సమయంలో తన భర్త మరణానికి కారణమైన వారిని బోనెక్కించాలని డిమాండ్ చేశారు. 8 పేజీల సూసైడ్ నోట్ లభించినా, ఫిర్యాదు చేసినా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఆరోపిస్తూ ఆయన భార్య ఐఏఎస్ అధికారిని అమ్నీత్ కుమార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఉన్నతాధికారుల వేధింపులు, అవమానాలపై నోట్లో ప్రస్తావించినా చండీగఢ్ పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హర్యానా పోలీస్ శాఖకు చెందిన కీలక అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉండడం వల్లే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణమని ఆరోపిస్తూ సీఎం నయాబ్ సింగ్ సైనీకి లేఖ రాశారు. తన భర్త మరణానికి కారణమైన వారి నుంచి తనకు బెదిరింపులొస్తున్నాయని అమ్నీత్ కుమార్ ఆరోపించారు.
ఉన్నతాధికారులు తనతో పాటు తన ఫ్యామిలీపై బురద జల్లే ప్రయత్నం చేయొచ్చని, శాఖాపరంగా తనను ఇరికించే ప్రయత్నాలు చేయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ సూసైడ్ హర్యానాను కుదిపేస్తోంది. కుల వివక్షకు ఏడీజీపీ బలి కావడంతో ఎస్సీ కమిషన్ సీరియస్గా తీసుకుంది. 7 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని హర్యానా ఉన్నతాధికారులకు ఆదేశించింది. రాజకీయంగానూ పూరన్ కుమార్ సూసైడ్ నోట్ కలకలం రేపడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్తో పాటు రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. అయితే కేవలం 6 నెలల శిక్ష పడే సెక్షన్లు మాత్రమే నమోదు చేయడం పెద్ద కుట్రగా పూరన్ భార్య ఆరోపించారు. అలాగే హర్యానా ప్రభుత్వం కొత్త డీజీపీగా 1991 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఓంప్రకాష్ సింగ్ను నియమించింది. డీజీపీగా ఉన్న శత్రుజీత్ సింగ్ కపూర్ను సెలవుపై పంపిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం తీసుకుంది. హర్యానా ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాపై ప్రభుత్వం వేటు వేసింది. ఎస్పీని పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా పూరన్ సూసైడ్ నోట్ హర్యానా పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్న టైంలోనే మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం కేసు మొత్తాన్ని మరో మలుపు తిప్పింది. సందీప్ కుమార్ అనే ఏఎస్ఐ రోహ్తక్లో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. పూరన్ టార్గెట్గా తన సూసైడ్ నోట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. రోహ్తక్ సైబర్ విభాగంలో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు సందీప్ కుమార్. పూరన్పై ఫైల్ అయిన ఒక అవినీతి కేసును సందీప్ దర్యాప్తు చేశారు. సూసైడ్కు ముందు 6 నిమిషాల సూసైడ్ వీడియోను కూడా రికార్డ్ చేశారు. పూరన్ కుమార్పై అనేక ఆరోపణలు చేశారు. ఆయన ఒక అవినీతి పోలీస్ అధికారి అని అన్నారు. అవినీతి బయటకొస్తుందనే భయంతోనే పూరన్ సూసైడ్ చేసుకున్నాడన్న సందీప్ కుల వివక్ష అనే ముసుగుతో వ్యవస్థను హైజాక్ చేశారని ఆరోపణలు చేశారు. పూరన్ గన్మెన్ ఒక లిక్కర్ కాంట్రాక్టర్ నుంచి 2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడని చెప్పిన సందీప్ లంచం ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఐపీఎస్ అధికారి కులరంగు పూసేందుకు యత్నించారని, చివరకు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. పూరన్ కుమార్ సూసైడ్ నోట్లో ప్రస్తావించిన 10 మంది అధికారుల్లో ఒకరైన రోహ్తక్ మాజీ ఎస్పీ నరేంద్ర బిజార్నియా పూరన్ కుమార్ సూసైడ్ నోట్లో ప్రస్తావించిన 10 మంది అధికారుల్లో ఒకరైన రోహ్తక్ మాజీ ఎస్పీ నరేంద్ర బిజార్నియా ఉన్నారు. ఒకవైపు పూరన్ సూసైడ్ నోట్ ప్రకంపనలు సృష్టిస్తుంటే దానికి కౌంటర్గా సందీప్ సూసైడ్ నోట్ దుమారం సృష్టిస్తోంది. సందీప్ మృతదేహాన్ని పోస్టు మార్టానికి ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆయన డెడ్ బాడీని స్వగ్రామానికి తీసుకెళ్లడంతో అక్కడ కూడా ఉద్రిక్తత నెలకొంది. పూరన్ భార్య అమ్నీత్ను జైల్లో పెట్టిన తర్వాతే సందీప్ మృతదేహాన్ని దహనం చేస్తామని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. లంచం తీసుకున్న ఆరోపణలపై పూరన్ గన్మెన్ను విచారించినందుకు సందీప్ను హింసించారని ఆరోపణలు చేశారు. పూరన్ వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు సందీప్ చెప్పాడని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. పోలీస్ వ్యవస్థలోని అవినీతి, కుల రాజకీయాలు సందీప్ను సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించాయన్నారు. ఇలా 2 పోలీస్ అధికారుల సూసైడ్ హర్యానాలో కలకలం రేపింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న వారే సూసైడ్కు పాల్పడడం పెద్ద మిస్టరీగా మారింది. పూరన్ సూసైడ్ నోట్లో తన పేరును ప్రస్తావించినందుకు మనస్తాపంతో సందీప్ బలవన్మరణానికి పాల్పడ్డా, లేదంటే డీజీపీ, ఎస్పీతో పాటు పలువురి అధికారుల రహస్యాలు తెలియడంతో భయంతో ప్రాణాలు తీసుకున్నాడా? మనస్తాపమా, భయమా? ఇద్దరి సూసైడ్ నోట్లో ఎవరు చెప్పింది నిజం? పోలీస్ అధికారులు పూరన్ కుమార్, సందీప్ల ఆత్మహత్య హర్యానా పోలీస్ శాఖను కుదిపేస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం కూడా రేగుతోంది. అధికార విపక్ష నాయకులు పరామర్శలు, ఆరోపణలతో దుమారం రేగుతోంది. బాధ్యులెవరో, బాధితులెవరో, ఇద్దరి మరణం వెనుక అసలు కారణాలేంటో తేలాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణల పర్వం మొత్తం ఇన్వెస్టిగేషన్ను దారి మళ్లిస్తోందా? ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్, సందీప్ ఆత్మహత్య హర్యానా రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార విపక్షాలు పోటాపోటీగా పరామర్శలు, విమర్శలతో అలజడి రేపుతున్నాయి. హర్యానాలో పాలన ఎంత దారుణంగా ఉందో పూరన్ సూసైడే నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపించింది. దళిత పోలీస్ అధికారులపై వర్ణ వివక్ష స్పష్టంగా కనబడుతోందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చండీగఢ్లో పూరన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పూరన్ కుమార్కు నివాళులర్పించారు. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ప్రభుత్వ అధికారిపై ఇలాంటి వివక్ష చూపడం విషాదకరమన్నారు. ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు. आपने इन 2 बेटियों को जो कमिटमेंट दिया है इसको आप पूरा कीजिए और जो इनका फ्यूनरल है, पापा का फ्यूनरल है, उसको होने दीजिए और ये तमाशा आप बंद करिए. तो ये क्लियर मैसेज मैं प्रधानमंत्री को देना चाहता हूं, हरियाणा के चीफ मिनिस्टर को देना चाहता हूं कि एक्शन लीजिए, ऑफिसर्स पे कार्रवाई कीजिए और इस परिवार पर जो प्रेशर है उसको हटाइए. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పూరన్ భార్య అమ్నీత్ కుమార్కు లేఖ రాశారు.
ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య షాక్కు గురిచేసిందని, ఎంతో బాధ కలిగించిందని చెప్పారు. న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి కోట్లాది మంది భారతీయులు అండగా ఉన్నారని చెప్పారు. చండీగఢ్లో ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. పూరన్ కుమార్ భార్య ఐఏఎస్ అమ్నీత్తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. పూరన్ కుమార్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పూరన్ కుటుంబానికి అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. పూరన్ కుమార్ జీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సర్వింగ్ స్టేట్ ఆఫ్ హర్యానా coming from Telangana state. Sri Puran Kumar ji, who is an additional DG rank officer. పూరన్ సూసైడ్ పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తుండటంతో చర్యలు తీసుకుంది హర్యానా బీజేపీ ప్రభుత్వం. డీజీపీ శత్రుజీత్ సింగ్ను సెలవులపై పంపి కొత్త డీజీపీకి బాధ్యతలు అప్పగించింది. రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా పైన వేటు వేసింది. మిగతా ఐఏఎస్లు అధికారులపై కేసు నమోదు చేసింది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. సీఎం నాయబ్ సింగ్ సైని పూరన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. దోషులు ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని హామీ ఇచ్చారు. పూరన్ కుమార్ సూసైడ్ను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. కుటుంబ సభ్యులు పుట్టెడు శోకంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలేంటని విమర్శించారు. పూరన్ కుమార్ ఆత్మహత్యపై ఒకవైపు రాద్ధాంతం జరుగుతుంటే ఐజీ ఆఫీసులో సైబర్ సెల్లో విధులు నిర్వహించే ఏఎస్ఐ సందీప్ లాథర్ సర్వీస్ రివాల్వర్తో తలపై కాల్చుకుని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. సందీప్ పూరన్ కుమార్ కేసు ఇన్వెస్టిగేషన్ టీంలో ఆఫీసర్గా ఉన్నారు. పూరన్పై ఘాటు విమర్శలు చేశారు. జాట్ కమ్యూనిటీకి చెందిన అధికారి కావడంతో కుల సంఘాలన్నీ పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాయి. కుటుంబ సభ్యులను సంఘాలు వరుసబెట్టి కలుస్తున్నారు. పూరన్ భార్యపై చర్యలు తీసుకునేంత వరకు పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. సూసైడ్ నోట్లో ప్రస్తావించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోస్టుమార్టంకు అంగీకరించలేదు పూరన్ కుటుంబ సభ్యులు. చివరికి సీఎం సహా మిగతా అధికారులు నచ్చజెప్పడంతో ఒప్పుకున్నారు. అటు పూరన్ ఇటు సందీప్ కుటుంబ సభ్యులు బంధువులు ఎవరికి వారే వాదిస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటున్నారు. ఇద్దరిలో ఎవరు చెబుతున్నది నిజమో, ఎవరి వాదన వాస్తవమో ఎవరికీ బోధపడ్డం లేదు. కానీ కుల వివక్ష వేధింపులు మాత్రం నిజం. హైరార్కీ సతాయింపులు పచ్చి నిజం. అందరికీ అండగా ఉండే పోలీస్ శాఖలోనే ఇంతటి అమానుష పరిస్థితులు ఉండడం దారుణం. పూరన్ నిక్కచ్చితనం, అక్రమాలపై ఉక్కుపాదం, కుల వివక్షపై పోరాటమే కొందరు ఉన్నతాధికారులకు కంటగింపుగా మారిందా? పూరన్ను తొక్కేయడానికి ఏఎస్ఐ సందీప్ను పై అధికారులు పావుగా ఉపయోగించుకున్నారా? తనపై ఆరోపణలు చేసిన పూరన్ పైనే ఆరోపణలు చేసిన ఏఎస్ఐ సందీప్ నిజాన్ని వెలుగులోకి తేవడం కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పడమేంటి? పూరన్ నిజంగా అవినీతి పరుడైతే దర్యాప్తులో తేల్చాల్సింది పోయి ప్రాణత్యాగం ఎందుకు? ఇద్దరివి ఆత్మహత్యలే అయినా వ్యవస్థలో శతాబ్దాలుగా వేళ్లోనుకున్న కుల వ్యవస్థ చేసిన హత్యలు కాదా? వై పూరన్ కుమార్ ఆంధ్రప్రదేశ్ స్వస్థలం. 1973లో జన్మించారు. 2001 ఐపీఎస్ క్యాడర్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశారు. ప్రఖ్యాత అహ్మదాబాద్ ఐఐఎం నుంచి మేనేజ్మెంట్ పట్టా పొందారు. సత్యం కంప్యూటర్స్లో ఇంజనీర్గా ఉద్యోగం చేశారు. తర్వాత సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయ్యారు. 2001లో యూపీఎస్సీ సివిల్స్ క్లియర్ చేసి ఐపీఎస్ అయ్యారు పూరన్ కుమార్. 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అమ్నీత్ కుమార్ ఆయన భార్య. వీరికి ఇద్దరు పిల్లలు. హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర జిల్లాల్లో కీలక పోస్టింగ్స్లో చేశారు పూరన్. అంబాలా, రోహ్తక్లకు ఐజీపీగా చేశారు. హోంగార్డ్స్, టెలికమ్యూనికేషన్స్లకు ఐజీపీగాను బాధ్యతలను నిర్వర్తించారు. విధుల్లో నిక్కచ్చితనం, అసాంఘిక శక్తుల పాలిట సింహస్వప్నమయ్యారు పూరన్. 2022లో సిర్సాలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇల్లీగల్ పర్మిషన్లతో అవినీతిలో ఆరితేరిన ప్రభుత్వ యంత్రాంగంలోని కీలక వ్యక్తులకు ఈయన తీరు కంటగింపుగా మారింది. 1 పోస్ట్ 1 అకామిడేషన్ అంటూ ఆయన తీసుకొచ్చిన ప్రతిపాదన పోలీస్ క్వార్టర్స్లో జల్సాగా బతుకుతున్న పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. దళిత సామాజిక వర్గం నుంచి ఇంత స్థాయికొచ్చిన పూరన్ కుమార్ తన మూలాలను ఎన్నడూ మరవలేదు. తనలాగే జీవితంలో పైకి రావాలనుకునే వారికి చేయూతనిచ్చారు. పనిచేసే చోట అగ్రవర్ణాల నుంచి వివక్ష ఎదుర్కొంటున్న దళిత ఉద్యోగులకు అండగా నిలిచారు. ఇలాంటి విషయాల్లోనే పై అధికారులతో నిత్యం ఫైట్ చేశారు పూరన్. వర్క్ ప్లేస్లో కుల వివక్ష కారణంగా మానసిక వేధింపులు, వృత్తిపరమైన అవమానాలు, వివక్షలపై పోరాడారు. పోలీస్ శాఖలో తిష్టవేసిన కుల వివక్షపై పోరాటం చేయడం వల్లే పూరన్కు అగ్రవర్ణాల అధికారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. పూరన్కు అనేక వర్గాల నుంచి మద్దతు లభించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. డీజీపీ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు జట్టు కట్టి పూరన్ను వివాదాల్లో ఇరికించాలని కుట్రలు చేశారు. లిక్కర్ కేసు ముడుపుల వ్యవహారం మోపాలని స్కెచ్ వేశారు. పూరన్ గన్మెన్ ఓ కాంట్రాక్టర్ నుంచి 2.5 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడని కేసు వేశారు.
దీనిపై ఏకంగా విచారణ బృందాన్ని నియమించారు. సహోద్యోగులు, ఉద్యోగులు తనపై లేనిపోని నిందలు వేయడాన్ని సహించలేకపోయారు పూరన్. ఏకంగా డీజీపీ కూడా ఈ కుట్రలో ఉండడాన్ని భరించలేకపోయారు. వివక్ష, అవమానాలు తట్టుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక పోలీస్ అధికారి ఉండి ఇలాంటి వ్యవస్థలపై మరింత పట్టుదలగా పోరాడాల్సిన పూరన్ ఇంత బేలగా నిర్ణయం తీసుకోవడం అత్యంత విషాదకరం. పూరన్ కుమార్పై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించిన పోలీస్ అధికారి ఏఎస్ఐ సందీప్ కుమార్ లాథర్. ఇతను జాట్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. 6 సంతానంలో ఒకే ఒక్క మగపిల్లాడు. తండ్రి కూడా పోలీస్ అధికారే. ఓ ట్రైన్ యాక్సిడెంట్లో తండ్రి చనిపోయారు. రోహ్తక్ సైబర్ సెల్లో విధులు నిర్వర్తించారు. సందీప్కు భార్య, 2 ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. పూరన్ రాసిన సూసైడ్ నోట్లో తన పేరు ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయారు సందీప్. మీడియాలో పదే పదే తన పేరు రావడాన్ని తట్టుకోలేకపోయారు. సూసైడ్కు ముందు వీడియో చేశారు. పూరన్పై అవినీతి ఆరోపణలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. హర్యానాలో జాట్ కమ్యూనిటీదే డామినేషన్. సందీప్ లాథర్ కూడా అదే వర్గమే. కొందరు ఇతర అగ్రకులాలతో కలిసి పూరన్ కుమార్పై తప్పుడు కేసులు ఫ్రేమ్ చేశారనే ఆరోపణలున్నాయి. దళితులను ఏకం చేయడం, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడం, ఐజీపీగా తమపై పెత్తనం చేయడాన్ని సహించలేకపోయారు. కానీ పూరన్ను అణచివేయడానికి ఉన్నతాధికారులు సందీప్ను పావుగా వాడుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగతా అగ్రకులాల పోలీస్ అధికారులు పూరన్కు పదోన్నతులు రాకుండా కేసులతో తొక్కేయడానికి సందీప్ను ముందు పెట్టారని తెలుస్తోంది. అందుకే సందీప్ పేరును కూడా తన సూసైడ్ నోట్లో ప్రస్తావించారు పూరన్. కానీ పూరన్పై సందీప్ను ఉసిగొల్పింది మాత్రం పై అధికారులే అని స్పష్టమవుతోంది. పూరన్ సూసైడ్పై కాంగ్రెస్ సహా అనేక విపక్షాలు పోరాటం చేస్తున్నాయి. అటు జాట్ సంఘాలు, జాట్ నాయకులు సందీప్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇద్దరి సూసైడ్ నోట్లపై విచారణ జరగాలి. నిజానిజాలు నిగ్గు తేలాలి. పోలీస్ శాఖలో వేళ్లూనుకున్న కుల వివక్షను కూకటి వేళ్లతో పెకిలించాలి.